వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏడిహెచ్డి వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? రైట్, ఏడిహెచ్డి వాళ్ళకి మెయిన్గా రెండు సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఏ పని పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. సో నాకు ఒక అన్నా చెల్లెలు ఇద్దరు వస్తారనమాట. ఇద్దరికి ఏడిహెచ్డి. వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే ఫస్ట్ వీళ్ళు గమనించే సిమ్టమ్ ఏంటంటే చిన్నప్పుడు మన పిల్లలు అల్లరి చేసినా, మన పిల్లలు కాన్సన్ట్రేట్ చేయడం మనకు ముద్దుగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళని స్కూల్లో తీసుకుపోయేస్తారో పిల్లలందరూ కూర్చొని చదువుకుంటూ ఉంటారు, వీళ్ళు మాత్రం లేచి తిరుగుతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒక్క దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు. సో అటెన్షన్ అనేది ఉండదు అనమాట. హైపర్ యాక్టివిటీ ఉన్నదానికంటే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారనమాట. సో ఏదన్నా ఒక చిన్న పని చేయాలంటే స్కూల్లో కూడా ఏదన్నా 100 మంది క్లాస్లో పిల్లలు ఉంటారు, ఏదన్నా ఒక పని చెప్తే వీళ్ళే ఫస్ట్ పరిగెత్తి పోవడము, వీళ్ళు అవసరమైన పనులన్నీ వదిలేసి ఈ ఏవైతే తిరగడము, పరిగెత్తడము, కంటిన్యూస్గా వర్క్ చేంజ్ చేయడం ఇలా ఉంటుంది అనమాట. బోత్ ఒక పని పైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం, హైపర్ యాక్టివ్గా అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేయడం, దీన్ని మనం హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కింద తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు అనేది చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. జెడ్ కిడ్స్ అందరూ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సో వాళ్ళల్లో ఎలా రికగ్నైజ్ చేయాలి ఏడిహెచ్డి అని? రైట్, చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, మనం ఎక్కడికన్నా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ సో మన పిల్లల్ని చూసి వేరే వాళ్ళు అరే వీడికి ప్రాబ్లం ఉంది, ఆటిజం ఉంది, లేకపోతే ఏడిహెచ్డి ఉంది, చూపించుకోండి అని చెప్తుంటారు. లేకపోతే మనం కూడా ఒక్కొక్కసారి పక్కన వాళ్ళ విషయాల్లో మనం ఇంటర్ఫియర్ కావడం, మనం కూడా చెప్తూ ఉంటాం వాళ్ళకి, అరే మీ పిల్లవాడికి ఆటిజం ఉంది, మీ పిల్లవాడికి ఏడిహెచ్డి. ఎప్పుడే కానీ అలా డయాగ్నోసిస్ అనేది చేయకూడదు అనమాట. డయాగ్నోసిస్ చేయాలంటే కంపల్సరీ ఒక వెల్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి కాంపిటెన్సీ ఉండాలి, ఎథికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళు మాత్రమే ఆటిజం డయాగ్నోస్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు ఆటిజంని, ఏడిహెచ్డిని డయాగ్నోస్ చేయకూడదు. సో ఇక్కడ సింపుల్ క్రైటీరియా ఏడిహెచ్డికి కానీ ఆటిజం కానీ ఒక్కొక్కసారి ఎవరైనా కోపంగా ఉంటే మనం అర్థం చేసుకోలేము. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారా, బాధగా ఉన్నారా అని మనం కూడా అర్థం చేసుకోలేము, నార్మల్ పీపుల్. దాన్ని అంత మాత్రమే ఆటిజం అనకూడదు అనమాట. సో ఆటిజం అని ఎప్పుడు అంటామంటే ఆ లైన్ ఏంటి అంటే, సో వీటి వల్ల మీ లైఫ్కి ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కమ్యూనికేషన్ లేక మ్యారేజ్ కావట్లేదు, లేకపోతే మ్యారేజ్ అయినా డివోర్స్ అయిపోతుంది, లేకపోతే మీరు ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలవలేకపోతున్నారు, మీ జాబ్ పోతుంది. ఎప్పుడైతే సివియర్ సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు మాత్రమే దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేయాలి తప్పితే ప్రాబ్లమ్స్ ఏమీ లేనంత వరకు మనం దాన్ని ఆటిజం అని డయాగ్నోస్ చేయకూడదు. సో ఈ ఆటిజంలో కూడా మళ్ళీ మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి అన్నమాట. సివియర్ ఆటిజం, మైల్డ్ ఆటిజం, మోడరేట్ ఆటిజం, దీనికి కూడా కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఆ క్రైటీరియా సూట్ అయితేనే దాన్ని సివియర్ అంటాం, ఆ క్రైటీరియాకి దాన్ని సూట్ అయితేనే మీడియం అంటాం, లేకపోతే మైనర్ అంటాం. సో అది కంపల్సరీ ఒక డాక్టరే, వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ డాక్టరే చేయాలి తప్పితే ఎవరంటే వాళ్ళు డయాగ్నోస్ చేయకూడదు. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.